నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేవుడి పటాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసే పవిత్ర కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. నంద్యాలలో మన ఊరు మన గుడి మన బాధ్యత సభ్యులు. నంద్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. ఎస్ఐ సలాం ఖాన్. నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 46వ మండల విలుక్కు మహోత్సవం. స్వామివారికి అభిషేకాలు హోమాలు ఘనంగా సింగారి మేళం. నంద్యాలలో సక్షం ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం. దివ్యాంగుల శోభయాత్ర విద్య వైద్యం ఉపాధి కోసం పనిచేస్తున్న సంస్థ. నంద్యాల శ్రీ భద్రావతి భావన ఋషి ఆలయంలో దుర్గమ్మకు భవానీ మాలధరులచే ప్రత్యేక పూజలు. పాల్గొన్న మార్కెట్ డైరెక్టర్ శాతిరెడ్డి తులసిరెడ్డి. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో అహోబిలం దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ స్వామి. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి మానవతావాది భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి. కొవ్వొత్తులతో నిరసన తెలిపిన ముస్లిం జేఏసీ నాయకులు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేవుడి పటాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసే పవిత్ర కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి. నంద్యాలలో మన ఊరు మన గుడి మన బాధ్యత సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి 300 దేవుని పటాలను తీసుకొని వచ్చి నిమజ్జనం చేసే కార్యక్రమం నిర్వహించారు. మన ఊరు మన గుడి బాధ్యత సభ్యుడు ఎంవి శివకుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన ఇల్లు మన ప్రాంతం ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటామో మన సంస్కృతి సాంప్రదాయాలను నిలయమైన మన భారతదేశంలో మన గుడి మన ఊరు మన బాధ్యత సంఘం తరపున గుళ్ళలో మరియు గుడి పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు తొలగించి మన గుడిని పవిత్రంగా ఉంచుకోవాలని మన ఊరు మన గుడి 13 మందితో ప్రారంభమైన మన ఊరు మన గుడి మన బాధ్యత సంఘం నేడు 100 దాటి వేల సంఖ్యలో సభ్యులు చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చేసిన స్వచ్ఛతా సేవా కార్యక్రమాలను గమనించి చంద్రబాబు నాయుడు గారి చేతుల ద్వారా రాష్ట్ర స్వచ్ఛ భారత్ అవార్డులను కూడా తీసుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతినిత్యం ఎన్నో సంవత్సరాలు పూజలు చేసిన పటాలను కొంతమంది ఎక్కడ పడితే అక్కడ గుళ్ళలోకి చేర్చడం ద్వారా లేదా ఏదో చెట్ల కింద ఉంచడం లాంటివి చేస్తున్నారని, అలా చేయడం వల్ల సంవత్సరాల తర్వాత మనం చేసిన పటాలకు తగిన విలువ ఉండదని, అలా ఎవరైనా తమ ఇంటిలోని దేవుని చిత్రపటాలను తొలగించాలనుకునేవారు మమ్మల్ని సంప్రదిస్తే ఆ చిత్రపటాలను సేకరించి వాటికున్న గాజు పెంకులను ఫ్రేమ్లను తొలగించి ఆ పటాలను నీటి ప్రవాహంలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలబడి మన దేశంలో దేవుళ్ళ చిత్రపటాలను గుళ్లను గుడి పరిసరాలను మన ఊరిని మనం శుభ్రం చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వర. ఆవాహనం నజానం అంటే నాకు తెలియదు. నజానామి విసర్జనం చేసేటటువంటిది కూడా తెలియదు. అందుకే మన వాళ్ళంతా కూడా ఇటువంటి ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి చాలా భక్తితో పూజ చేసి అది విసర్జన చేసేటప్పుడు ఎంతో బాధపడతారు. అయ్యో ఇన్ని రోజులు నేను పూజ చేసినానే. మన ఊరు మన గుడి మన బాధ్యత తరపున ఈరోజు నంద్యాలలో వివిధ ప్రదేశాల్లో ముఖ్యంగా దేవాలయాల్లో చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో పూజ చేసి పాత దేవుడి పటాలను తీసుకెళ్ళి గుళ్ళల్లో చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాటిని అన్నిటి కూడా చూసి మా అందరి మనసు చెలించి ఈ పటాలను ఏ రకంగా మనము సరైన పద్ధతిలో నిమజ్జనం చేయాలని ఆలోచన చేస్తున్న టైంలో కర్ణాటక బెంగళూరులో ఒక సంస్థ వాళ్ళు ఇలాంటి పాత దేవుడి పటాలను సేకరించి చేసిన విధానం చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఊరు మన గుడి మన బాధ్యత మా సభ్యులందరూ కూడా
సుమారు 300కు పైగా దేవుడి పటాలను సేకరించడం జరిగింది. వివిధ గుళ్ళల్లో కానీ చెట్ల దగ్గర ఎక్కడంటే అక్కడ కూడా పాతవి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు స్వచ్ఛ భారత్ పార్కులో అన్నీ కూడా ఇక్కడ పేర్చి వాటిల్లో పనికొచ్చే వాటిని పక్కకు తీసి ఫ్రేములు తయారు చేసేటువంటి భగవంతుడి పటాలు తయారు చేసేటువంటి కృష్ణ సహకారంతో ఈరోజు ఎక్కడిదక్కడ అన్నీ డిస్పోజల్ చేసేదానికి, ముఖ్యంగా ఆ గాజు పలకలు తీసేసి ఆ వుడ్ ఫ్రేమ్ అన్నీ తీసిన తర్వాత అసలైనటువంటి దేవుడి ప్రతిమ ఉన్నటువంటి ఆ పటాల కాగితాలను మాత్రం పారే నదిలో వేసి నిమజ్జనం చేసే విధంగా అన్నీ కూడా ఈ రకంగా వేరు చేసి ఈరోజు ఇక్కడ కనపడుతున్న ఈ సంచులన్నీ కూడా అందులో భాగమే. సో ఇలా చేయడం జరుగుతూ ఉంది. మేము అందరినీ కోరుకునేది ఒకటే, మీ ఇంట్లో బ్రహ్మాండంగా పూజలు చేసినటువంటి పటాలను మీరు వాటిని బయటికి ఏదైనా పరిస్థితుల్లో పంపించాలనుకున్నప్పుడు మమ్మల్ని మన ఊరు మన గుడి మన బాధను సంప్రదించినట్లయితే ఆ దేవుడి పటాలకు సరైన శాస్త్రోక్తమైన పద్ధతుల్లో వాటిని నిమజ్జనం చేసే ఏర్పాటు మేము చేయగలుగుతాం. కాబట్టి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఈ రకంగా పాత దేవుడి పటాలను డిస్పోజ్ చేసే విధానం అనేది. ఇది నంద్యాలలోనే మొదలవుతూ ఉంది, అంకురార్పణ జరిగింది. ఇది అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పద్ధతిని మీ ప్రాంతాల్లో అమలు చేసుకుని ఈ రకంగా మనం పూజించిన దేవుని పటాలను గౌరవప్రదంగా నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను పట్టుకున్నారు. వీరంతా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో దొరికిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సలాం ఖాన్ మాట్లాడుతూ తనిఖీలు నిర్వహించాము. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సలాం ఖాన్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కువగా యువత మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని, వారి వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువత వల్లే జరుగుతున్నాయని, అందుకోసమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, ప్రేమతో వాహనాలు ఇస్తే వారు మద్యం తాగి నడుపుతున్నారని, ఇది గమనించి తల్లిదండ్రులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఉత్తర్వుల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. జగన్ హాస్పిటల్ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండ్లు నడపకూడదని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు. మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలా. మందు తాగితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి మందు తాగి బళ్ళు నడపకూడదు. నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 46వ మండల విలక్కు మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హోమం నిర్వహించారు. సోమవారం సింగారి మేళం మరియు 108 కలశాలతో శోభయాత్ర, సాయంత్రం అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమం నందు గురుస్వామి లక్ష్మయ్య అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు గంగిశెట్టి శ్రీధర్ పరువు పాల్గొన్నారు. ఎవరు సాయంత్రము
ఓం స్వామియే శరణమయ్యప్ప. నంద్యాలలో గుడిపాటి గట్టులో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు 46వ మండల విలక్కి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. నిన్న రోజు అంకురార్పణ, ఈరోజు హోమాలు, దాదాపు 18 జంటలు హోమంలో కూర్చోవడం జరిగింది. మరి ముఖ్యంగా రేపటి దినము గంగాజలమును తీసుకొచ్చి కన్యస్వాములు చెరువుకి వెళ్ళి గంగాజలమును తెచ్చి ఆ గంగాజలంతో స్వామికి అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు మరియు కార్యక్రమాలన్నీ జరుగును. మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి చాలా అద్భుతంగా పుష్పాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్పాభిషేకానికి దాతలు ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత 27 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఈ 27 సంవత్సరంలో శివస్వాములైతేనేమి, భవానీలైతేనేమి, వెంకటేశ్వర భక్తులైతేనేమి ఎవరు వచ్చినా కూడా లేదనకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏ గుడిలో కూడా, ఏ అయ్యప్ప స్వామి గుడిలో కూడా ఇతర స్వాములను వాళ్ళు అక్కడికి అనుమతించరు. కానీ ఈ నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో అలాంటి ఇబ్బంది లేకుండా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఇళ్లలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు పూజ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. 6,116 రూపాయలు చెల్లించిన వారికి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలో పాల్గొనడమే కాకుండా ఆ భిక్షలో పాల్గొని వారు కూడా అందరికీ కూడా వడ్డించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేదానికి గురుస్వాములు, స్వాములు, భక్తాదులు మరి కమిటీ అంతా మొత్తం కూడా విశేషమైన కృషి చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం. మరి ముఖ్యంగా విలక్ అనేది చాలా ప్రశస్తమైంది, చాలా ఖర్చుతో కూడింది. అయినా కూడా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చుతో ఈ విలక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా స్వాములందరూ కూడా పాల్గొని ఎలాంటి టౌన్లో మనం చేసే పొజిషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వాములందరూ కూడా క్రమశిక్షణ పాటించాలని, మరి భక్తులందరూ కూడా విరిగా విచ్చేసి ఈ విలక్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతుంది. స్వామి శరణం. స్వామి. నంద్యాల పట్టణంలో ఆదివారం జిల్లా సక్షం ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని వివేకానంద ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు. సక్షం సంస్థ అనేది దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారత సేవా సంస్థ అని వారు తెలిపారు. దివ్యాంగుల కోసం విద్య, వైద్యం, ఉపాధి కోసం పనిచేస్తున్న సంస్థని నంద్యాల జిల్లా సాక్షం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు పట్టణంలో దివ్యాంగుల శోభయాత్ర నిర్వహించారు. మరియు అష్టావక్ర
హలో 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 కొంచెం అదే హలో ఒక్కటిగా చేసుకుందాం. ఇదే విధంగానే నెరవేరుస్తూ తమ తమ కర్తవ్యాలను నెరవేరుస్తూ కీర్తింపబడ్డారు. ధన్యవాదాలండి సంపత్ గారు. తదుపరి కార్యక్రమం నాగదీప్ గారండి వందే మాతర గీతం ఆలపించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల శ్రీ భద్రావతి భావనా ఋషి ఆలయంలో ఆదివారం భవానీమాత పూజ ఘనంగా నిర్వహించారు. భవానీమాత పూజ సందర్భంగా ఆలయంలో దుర్గమ్మకు మాలధరులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు, శ్రీశైలం ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మేడం మురళి, జిల్లెల శ్రీదేవి, డాక్టర్ గెలివి సహదేవుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భవానీ దీక్ష అనేది దుర్గాదేవికి అంకితం చేయబడిన దీక్ష అన్నారు. భక్తులకు దుష్ట శక్తుల నుంచి రక్షణతో పాటు ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తుందన్నారు. భవానీ మాలధరులకు సహకరిస్తున్న చింతలపల్లి వాసును అభినందించారు. అనేక దేవాలయాల్లో మొన్న ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు స్వామి మాలేసుకొని మురళీధర్ గారికి, అలాగే మా గ్రామ ఆడపడుచు అయినటువంటి జిల్లెల శ్రీదేవి గారికి, అలాగే శ్రీరాములకి, ఇక్కడికి వచ్చిన భవానీలకు, మిగతా శ్రీమూర్తులకు అందరికీ నా నమస్కారాలు. ఈ భవానీమాల కార్యక్రమాన్ని మన వాసు వచ్చేసి గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాడు. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే భవానీమాల వేసుకోవడమే ఒక శక్తి స్వరూపంతో సమానము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మన దుర్గామాతను కొలచడం వల్ల ఒక శక్తి రూపంగా ఆడోళ్ళు కానీ మన మగవాళ్ళు కానీ మాల వేసుకున్న ఒక శక్తి రూపం ఉన్నట్లే మనం గ్రహించాలి. అందుకే ఆ శక్తి రూప మంత్రం కూడా మనం దుర్గమ్మ గుడికి ముందర అపరాజితాదేవి అని ఒక ఉంటే ఆ చెట్టు కింద పూలు పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అక్కడ పోయినప్పుడు మీరు భవానీ దుర్గాదేవిని చూసినప్పుడు ఆ అపరాజితాదేవిని చూడండి. చాలా పుణ్యం, ఒక శక్తి రూపం అక్కడ ఉంటుంది. కాబట్టి మీరంతా ఏదో కుంకుమ గాజులు వేస్తున్నారులే అనుకుంటారు, కానీ అక్కడ అపరాజిత దేవత ఉంటుంది. పోయినప్పుడు అందరు గమనించండి, అక్కడ ఆ చెట్టు కింద చూడండి, వెండితో చేసినటువంటి అపరాజితాదేవి ఉంటుంది. కాబట్టి ఇది ఒక శక్తి స్వరూపము. ఇది మన భారతదేశం అనేది ఒక హిందూ దేశము. ప్రతి వ్యక్తి కూడా హిందూ నామస్మరణతోనే మెలగాలి అనేది తెలియజేస్తుంది. హిందువు ఒక శక్తి లేనిది ఎక్కడ మన మానవత్వం లేదు. ఈ భారతదేశంలో ఎక్కడ ఏమీ ఉండదు. ఒకటి మీరు గమనించాలి, మన అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారంటే, రామ ప్రతిష్ట బాలరాముని ప్రతిష్ట చేస్తున్నారంటే, ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల ప్రదేశానికి అక్షింతలు అందజేసిన గొప్ప ఘనత బీజేపీ గవర్నమెంట్లో వచ్చినటువంటిది. ప్రతి హిందువుకు చేరాలా, ప్రతి ఇంటికి చేరాలా, ప్రతి ఇంటికి మారుమూల గ్రామానికి చేర్చినటువంటి గొప్ప ఘనత బీజేపీ గవర్నమెంట్ ఇది. ఎక్కడైనా మీరు ఆలోచించి ప్రతి ఊర్లో పండగలు చేశారు, శ్రీరామనామ స్మరణ చేసినారు.
ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి, అక్షింతలు తలపైన వేసుకున్నారు, పండగ వాతావరణాన్ని నెలకొంది. భారతదేశం మొత్తం ఇంత సంస్థ ఎక్కడా ఎవరికి లేదు. అది హిందుత్వం అంటే. కాబట్టి ప్రతి ఇంట్లో ఉంది. అక్షింతలు వచ్చినాయి అంతే. ప్రతి ఇంటికి చేరినాయి, ప్రతి మారుమూల గ్రామానికి చేరినాయి. ఎంతో గొప్ప విషయం. ప్యాకెట్లు తీసుకొని వచ్చి అందజేశారు కార్యకర్తలంతా. కాబట్టి అంత మహాశక్తివంతమైనది ఈ భారతదేశం అనేదే. చాలా దేవాలయాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి భారతదేశము. అలాగే ఆంధ్రదేశం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా దైవస్మరణ చేసుకుంటూ భవానీ మాల తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాసు గారికి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నన్ను కలుస్తూ ఉంటాడు. అన్న మాల వేస్తున్నారన్న, ఇట్లా భోజనాలు అంటే నా చేసినంతో నాకు సాయం చేస్తానని చెప్తూ ఉంటా. మంచి కార్యక్రమం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అంతా మీరందరూ భవానీ మాల వేసుకున్నారు, ప్రచారం చేయాలి. మాల వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఇది ఈ దాతల చేత చింతలపల్లె వాసు గారు ఘనంగా 6 సంవత్సరాలుగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు పూజ్యులు పెద్దలు డాక్టర్ గెలివి సహదేవుడు గారు, గౌరవనీయులు పూజ్యులు పెద్దలు భవానీ మధు గారు 42 సంవత్సరాలుగా ఆయన భవానీ దీక్ష తీసుకొని విజయవాడలో తీసుకొని నంద్యాల పట్టణంలో కూడా సీనియర్గా ఉంటూ మరి భవానీ దీక్షలు మాలలు వేస్తూ ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో అహోబిలం దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన రామానుజన్ స్వామి ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు శ్రీ కిడంబి వేణుగోపాల స్వామి మరియు దేవస్థాన సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ఈ దినము అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈరోజు నియామకం జరిగింది. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నన్ను అహోబిల మఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ్ ఇంద్ర మహాదేశుల వారు నియమించడం జరిగింది. వారి నియమానుసారం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించాను. భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ అహోబిల క్షేత్రం యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి చేసి అహోబిల క్షేత్రానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఈ అహోబిల క్షేత్రంలో కొన్ని సమస్యలు అవన్నీ ఉన్నాయి. వాటిని అందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, పీఠాధిపతుల యొక్క అనుగ్రహంతో సరిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రపద్యే నిరవధ్యానాం విషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడవోపమణీశ్వరం వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమణమధ్య గుణముదాగ్ర్యం నారాయణాఖ్య యతి దుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. అస్మద్గురు పరంపరాభ్యో నమః. అహోబిల మఠం పీఠాది పరంపరాలయంలో నిర్వాహం చేసే ఈ ఒక నవనారసింహ క్షేత్రం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి స్వచ్ఛంగా అహోబిల మఠం స్వామివారి యొక్క పరిపాలనలో శ్రీ పీఠాధిపతి వారి యొక్క ప్రత్యక్ష పరివేషణతో విశేషమైన ఉత్సవాలు సంప్రోక్షణాలన్నీ జరిగినది. మరియు ఎదురుకాలంలో కూడా అటువంటి వైభవం ఇంకా చక్కచామంగా జరగాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించి స్వామివారు పదే పదే చెప్పడం, భక్తులకి మెరుగైన సౌకర్యం, అదేవిధంగా అన్నదాన భవనం నిర్వహణ అవుతుంది. ఆ అన్నదాన భవనంలో నిత్యం అన్నదానం భక్తుడికి వినియోగించాలి. అదేవిధంగా అన్ని కులం వారికి ఇచ్చిన ఆ ఒక అన్నదానాన్ని భవనాన్ని తొందరగా నిర్మించి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి స్వామివారు శ్రీ రామానుజం వారిని నియమించారు. వారు ఈ క్షేత్రంలో పూర్వంగా పనిచేశారు. వారి తండ్రి గారు చేశారు. వారు చేసి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయి ఇప్పుడు ఇక్కడ అహోబిల క్షేత్రానికి పరిపాలనాధికారిగా నియమించబడినారు కనుక వారికి అన్ని విధంలో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్షేత్రాన్ని మంచి స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి పీఠాధిపతి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సు అందరికీ లభించాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంతో దద్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశడో వేదీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంశడో శ్రీ రంగనాథ వేదీంద్ర మహాదేశికాయ నమః. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మానవతావాది, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక బొమ్మల సత్రం వద్దనున్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లాల శ్రీరాములు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తులతో ఘనమైన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితంలో అనేక అవమానాలకు గురై ముందు తరాలు తనలాగా బాధపడకూడదు అని బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం వారిని అంటరానితనం, వివక్ష నుంచి కాపాడడానికి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి క్రోడీకరించి భారతదేశ ప్రజలకు ఉత్తమమైన రాజ్యాంగాన్ని అందించారని, కానీ నేడు దేశంలో ఆయన రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మనువాదులు మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కలిసికట్టుగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులంతా కొవ్వొత్తులు వెలిగించి ఘనమైన నివాళులర్పించి తామంతా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాధికారం వైపు ముందడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నేటికి బడుగు బలహీన అణగారిన వర్గాలు అగ్రవర్ణాలకు బానిసలుగానే ఉన్నారని, కావున విద్య, ఉద్యోగ, రాజకీయ ఇలా అన్ని రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వారి జనాభా ప్రకారం దామాష లెక్కన రిజర్వేషన్లు కల్పించి వారికి కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లయిందని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఆశయాలు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత. సోదరులారా, ఈరోజు రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల ప్రదాత, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ వారికి అందరికీ జై భీములు. సోదరులారా, ఈరోజు మనకు ఎన్నో హక్కులు సాధించి పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చనిపోయిన దినం. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆ సేవలను మనమందరం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసిపెట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో హక్కులు మనకు కల్పించడం జరిగింది. అందులో ముఖ్యమైనది మానవ హక్కులు. మానవులు నిజంగా ఎలా జీవించాలా, ఏ విధంగా జీవించాలా, ప్రభుత్వం ఏ విధంగా ఆ మానవ హక్కులను కాపాడాలనే విషయాన్ని మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి మీరు మేకల్లాగా బ్రతకకండి, పులుల్లాగా బ్రతకాలని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఎందుకంటే మేకలను మరి ఈజీగా బలి ఇస్తారు, అదే పులులను బలి ఇవ్వాలంటే బలి ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిత్రులారా, అలాగే బానిసగా బ్రతకవద్దు, బానిసగా బ్రతికితే మరి మీరు అన్నీ కోల్పోతారు, ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళుగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మిత్రులారా, బానిసల కంటే మరి శత్రువు కంటే బానిసలే మేలు, మరి శత్రువే మేలు బానిసల కంటే. అందుకే బానిసలుగా బతకొద్దు, శత్రువు అయినా పర్వాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రశ్నించమని మనకు నేర్పించడం జరిగింది. మిత్రులారా, అలాగే వీటికి అన్నిటికంటే కూడా
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి దశలో ఈ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలందరినీ కూడా చేసి మరి రాజ్యాధికారాన్ని సంపాదించమని చెప్పినాడు మిత్రులారా. మరి ఆయన రాజ్యాధికారం ద్వారా అన్ని సమస్యలు మరి పరిష్కారం అవుతాయి. ప్రధానమైనకి మరి తాళం చెవి రాజ్యాధికారం అనేది. ఆ తాళం చెవి మెయిన్ తలుపు తెరుచుకుంటే లోపల ఉన్నటువంటి అన్ని కథలు తెరుచుకుంటాయి. దీనికి అర్థం ఏంటంటే రాజకీయ అధికారంతోనే అన్ని సమస్యలు మనకు మరి ముడిపడి ఉన్నాయి. అందుకే ఎవరికి వాళ్ళుగా ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటో వాళ్ళు మరి తీసుకునే విధంగా పోరాటం చేయమని చెప్పినాడు మిత్రులారా. ఈ రాజ్యాంగాన్ని అందరికీ అనుకూలంగా అన్ని వర్గాలకు మతాలకు అనుకూలంగా మరి ఆయన తయారు చేయడం జరిగింది మిత్రులారా. చేస్తూనే ఆయన ఇవి రాజ్యాంగంలో నేను అందరికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాను. కేవలం మీరు ఊరికే ఉంటే ఇవి కాగితాలకే పరిమితం అవుతాయి. అందుకనే నిత్యం పోరాటం చేసి ఈ హక్కులన్నీ సాధించుకోమని చెప్పడం జరిగింది మిత్రులారా. ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము. అలాగే మిత్రులారా, మనము ఈ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏమాత్రం నాయకులుగా ఉంటూ కొన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం లేదు. నిజంగా క్రిస్టియన్లు, ముస్లింలు, అలాగే ఈ హిందువులు ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి మరి ఆ మత ప్రచారం చేసుకుంటున్నారో ఆ విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ చేసినటువంటి ఈ మేలును నిజంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు పొందినారు వాళ్ళల్లో మరి అలాగే రిజర్వేషన్ల ద్వారానే ఆయన ప్రమోషన్లు పొందుతున్నారు. ఎన్నో అవకాశాలు ఆ ఫలాలను అనుభవించినారు. మీరు కూడా మరి రోజు ఒక పల్లెని తీసుకొని పల్లెలో మన వాళ్ళను అంబేద్కరిజానికి దగ్గర చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం మిత్రులారా. నాయకులందరూ దాదాపుగా మరి పల్లెల్లో చేరకుండా కేవలం వాళ్ళు తెలియని వాళ్లకు ఏమి చెప్పకుండా మనం మాత్రమే విగ్రహాల దగ్గర మరి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ టౌన్లోనే ఉండిపోతున్నాం మిత్రులారా. పల్లెలకు వెళ్ళాలా, పల్లెల్లో మన వాళ్ళను సమయాతం చేయాలా, రాజ్యాధికారానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి అలాగే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని మనం సంపాదిస్తే ఈ సమస్యలను తీర్చుకోవడానికి వీలవుతుంది మిత్రులారా. మనం ఎవరికో ఓటేసి మరి ఆ ఓటు ద్వారా మనం వాళ్ళని గద్దెనెక్కించి వాళ్ళను అడుక్కుంటాం. మనం అయ్యా బర్రి ఇంకొక మాకు సాయం చేయని చెప్పేసి వాడి కాడిగా అడుక్కుంటున్నాము. 5 ఏళ్ళు మనకు ఒక్కసారి దండం పెట్టి ఓటేయించుకుంటే 5 సంవత్సరాలు వాడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే బీసీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ఎస్సీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ఎస్టీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ముస్లింలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా. కేవలం రెడ్డి కమ్మలు 8% ఉన్నారు. వీళ్ళకు మాత్రమే ఈ రాజ్యాధికారాన్ని చేపట్టే ఇది ఉంది. 98% ఉన్నటువంటి మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము వాళ్ళ కాళ్ళ కింద మగ్గుతూ వాళ్ళను అడుక్కొని తిని బ్రతుకుతున్నాం మిత్రులారా. నిజంగా అందరూ సిగ్గుపడాలా ఈ విషయంలో. మరి అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆశ మీదే ముఖ్యమైనది కాబట్టి రాజ్యాధికారానికి అందరూ సిద్ధం కావాలా, మన ప్రజలను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ఒక్కసారి జై భీములు మిత్రులారా. జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. నువ్వు మాట్లాడమ్మా, అందరూ ఒకసారి మాట్లాడించి ఒక చిన్న పేరు. నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ ప్రజలమైన మేము మరి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకొని రాజ్యాధికార దిశగా మా ప్రజలను పల్లెల్లో పట్టణాలలో కదిలించి అంబేద్కర్ ఆశయానికి
మేమంతా వెన్నుదన్నుగా నిలబడి తద్వారా మా జాతులను విముక్తి చేసుకుంటామని ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.